రామగిరి కొండల్లో ఒక పెద్ద గుహ ఉంది. అక్కడ ఒక పురాతనమైన రుధిర అనే ఎర్రని నిప్పుకక్కే డ్రాగన్ ఉండేది. అది శతాబ్దాలుగా అక్కడే ఉంది. కాని ప్రజలకు అది కేవలం ఒక పురాణ గాథగా మారిపోయింది. ఒకరోజు అరుణ్ అనే యువకుడు ఆ కొండల వద్దకు వెళ్ళాడు. అతనికి చిన్నప్పటినుంచి పురాణాలు, రహస్య గుహలు అంటే ఆసక్తి. కాని ఊర్లో వాళ్లు డ్రాగన్ కథలు చెప్పి భయపెట్టేవారు. అయినా అరుణ్ వెనక్కి తగ్గలేదు. గుహలోకి వెళ్లిన అరుణ్ ముందుకు సాగుతూ ఉంటే పెద్ద ఎర్రని కన్నులు మెరుస్తూ కనిపించాయి. ఒక గంభీరమైన శబ్దంతో ఎవరు నా గుహలోకి వచ్చింది అని గర్జన వినిపించింది. అరుణ్ భయపడినా వెనక్కి తిరగకుండా నిలబడ్డాడు. నేను అరుణ్. నేను నీ గురించి వినిపించిన కథలు నిజమా కాదా అని తెలుసుకోవడానికి వచ్చాను అన్నాడు. రుధిర చిరునవ్వు నవ్వి, మానవుడు, నువ్వు నా నుండి ఏం కోరుకుంటున్నావు అని అడిగింది. అరుణ్ ధైర్యంగా, నేను మీతో మాట్లాడాలి. మీ కథ తెలుసుకోవాలి అని చెప్పాడు. రుధిర ఆశ్చర్యపోయింది. ఎందుకంటే మనుషులు తనను నాశనం చేయడానికి లేదా దాని నుండి ఏదైనా కోరుకోడానికి వచ్చేవారు. కాని అరుణ్ మాత్రం వేరేలా మాట్లాడుతున్నాడు. రుధిర తన కథను చెప్పడం ప్రారంభించింది. నన్ను ఒక శాపం కట్టిపెట్టింది. నేను నిప్పు కక్కే డ్రాగన్గా మారిపోయాను. కాని నేను మునుపటికి ఓ సామాన్య జీవి మాత్రమే. నన్ను మానవులు మోసం చేసి ఒక మంత్రంతో ఈ రూపంలో పెట్టారు. అరుణ్ ఆశ్చర్యపోయాడు. ఏమైనా పరిష్కారం ఉందా అని అడిగాడు. ఒక మంత్రం ఉంది. కాని అది చాలా ప్రమాదకరం. అది వినిపించగానే నా నిప్పు బూడిదైపోయి నేను మళ్లీ మానవ రూపం దాల్చుతాను. కాని నేను ఆ మంత్రాన్ని పూర్తిగా వినిపించలేను. ఎవరో ధైర్యం చేసి అది చదవాలి. అరుణ్ ఏమాత్రం సందేహం లేకుండా, నాకు చెప్పు. నేను చదివి నీకు సహాయపడతాను అన్నాడు. డ్రాగన్ కళ్లలో ఆశ మరియు భయం కలిసిపోయాయి. అరుణ్ పాత గ్రంథాన్ని చదవడం ప్రారంభించాడు. ఒక్కొక్క అక్షరం నిప్పులా మండుతూనే రుధిర రూపం మారడం మొదలైంది. చివరికి అది మానవురాలిగా మారిపోయింది. ఆమె కన్నీరు పెట్టుకుంది. నన్ను ఆదుకున్నావు. నాపై నువ్వు చూపించిన నమ్మకం నిన్ను అమరుడు చేసింది. అక్కడినుంచి రామగిరి ప్రాంతంలో ఒక కొత్త గాథ మొదలైంది. నా మానవుడి ధైర్యం, నమ్మకం, స్నేహం ఎప్పటికీ నిలిచి ఉండేలా.